Coming to third problem from exercise 1.2. Prove that the following are irrationals. మనకి ఎగ్జాంపుల్స్ బాగా కరెక్ట్గా అర్థమైతే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా ఈజీగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 1/√2. మనం 1/√2ని ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం మనం ఏమనుకుంటాము అంటే 1/√2 అనేది ఒక రేషనల్ నెంబర్ అని అనుకోవాలి. 1/√2 ఈక్వల్ టు రేషనల్ నెంబర్ అంటే p/q ఫామ్. p/q అయినా రాసుకోవచ్చు లేదా ఎనీ వేరియబుల్స్ ఆల్ఫాబెట్స్ a/b. సేమ్ కండిషన్ b నాట్ ఈక్వల్ టు 0, ab ఆర్ కో ప్రైమ్స్. ఇక్కడ మనం రెసిప్రోకల్ ఆఫ్ 1/√2 రాస్తున్నాం. 1/√2కి రెసిప్రోకల్ వచ్చి యాక్షన్ని రివర్స్ చేయడం. సో √2/1 ఈక్వల్ టు రెసిప్రోకల్ ఆఫ్ a/b ఈజ్ b/a. సో ఈ ఫ్రాక్షన్ కూడా మనం రివర్స్ చేసాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే √2 ఈక్వల్ టు b/a. ఇక్కడ 1 ఉన్నా లేకపోయినా ఒకటే. సిన్స్ a and b are integers, here ab are integers, we get b/a is rational. సో ఈ b/a అనేది ఏంటి, ఒక రేషనల్ నెంబర్, అండ్ సో √2 ఈజ్ రేషనల్. సో b/a అనేది రేషనల్ కాబట్టి √2 అనేది రేషనల్ అనుకుంటాం, కానీ అది రాంగ్. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ అంటే √2 అనేది రేషనల్ అనేది విరుద్ధం అన్నమాట. ఎందుకని, ద ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి అది రేషనల్ నెంబర్ కాదు. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్. సో ఇలా విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది అంటే మనం ఒక ఇన్కరెక్ట్ అజంప్షన్ చేసాం. ఏంటి అది అంటే 1/√2 అనేది రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల అలా వచ్చింది. హెన్స్ వీ కెన్ కన్క్లూడ్ దట్ 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. 1/√2 అనేది ఫైనల్గా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఎక్సర్సైజ్ 1.2 థర్డ్ రోమన్ సెకండ్ ప్రాబ్లం. 7√5. 7√5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. దానికోసం మనము 7√5ని ఒక రేషనల్ నెంబర్ అనుకుంటాము. లెట్ us assume that 7√5 is rational. 7√5 equal to a/b. Here b not equal to 0, ab or co-primes. 27ని రైట్ సైడ్కి పంపిస్తే √5 ఈక్వల్ టు a/7b అవుతుంది. సిన్స్ 7, a, b ఆర్ ఇంటీజర్స్. ఇక్కడ ఉన్నటువంటి 7, a, b వీటన్నిటిని ఏమంటామంటే ఇంటీజర్స్ అంటాం. కాబట్టి వీ గెట్ a/7b ఈజ్ రేషనల్ నెంబర్. కాబట్టి a/7b అనేది ఏమవుతుంది, రేషనల్ అవుతుంది. అండ్ సో √5 ఈజ్ రేషనల్. ఇది రేషనల్ అయింది కాబట్టి √5 కూడా రేషనల్ అవుతుంది అంటున్నాం. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ ఈస్ ఇన్కరెక్ట్. బట్ దిస్ కాంట్రడిక్ట్స్, ఇది విరుద్ధం అన్నమాట. ఎందుకు అంటే ద ఫ్యాక్ట్ దట్ √5 ఈజ్ ఇర్రేషనల్. ఎందుకని మనకు తెలుసు √5 అనేది ఇర్రేషనల్ నెంబర్ అని ఆల్రెడీ మనం ప్రూవ్ చేస్తున్నాం కూడా. సో వీ కన్క్లూడ్ దట్ 7√5 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో ఫైనల్గా మనం ఏమని కన్క్లూడ్ చేస్తాము, 7√5 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పి కన్క్లూడ్ చేస్తాం. ఎక్సర్సైజ్ 1.2 థర్డ్ రోమన్ థర్డ్ ప్రాబ్లం. ఈ చాప్టర్కి ఇదే లాస్ట్ ప్రాబ్లం కూడా. 6+√2. 6+√2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. లెట్ us assume that 6+√2 ఈజ్ రేషనల్ నెంబర్. ఇచ్చినటువంటి నెంబర్ని మనం రేషనల్ నెంబర్ అనుకోవాలి యాజ్ యూజువల్గా. 6+√2 ఈక్వల్ టు a/b. హియర్ b నాట్ ఈక్వల్ టు 0, a అండ్ b ఆర్ కో ప్రైమ్స్. 6+√2 ఈక్వల్ టు a/b. √2 ఈక్వల్ టు a/b -6. ఇక్కడ ఉన్నటువంటి +6ని రైట్ సైడ్కి ట్రాన్స్పోజ్ చేస్తే మనకి -6 అవుతుంది. √2 ఈక్వల్ టు bకి 1కి ఇక్కడ ఏం లేదంటే 1 ఎల్సిఎం తీసుకుంటే b వస్తుంది. b క్యాన్సిల్ పోయి ఇంకా a మిగులుతుంది. ఇక్కడికి వస్తే 1 టేబుల్లో b టైమ్స్ వస్తుంది. ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 6 × b 6b. సిన్స్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్ we get a - 6b/b యాజ్ రేషనల్ నెంబర్. ఇక్కడ మనం ఈ పార్ట్ అయినా రాసుకోవచ్చు, లేదు అంటే a/b -6 అయినా మెన్షన్ చేసుకోవచ్చు.
ఫైనల్‌గా ఏంది అంటే ఈ పార్ట్ పీబైక్యూ ఫామ్‌లో ఉంది అని చెప్పి చూపించడానికి. అది ఇదైనా తీసుకోవచ్చు, ఇదైనా తీసుకోవచ్చు. యాజ్ రేషనల్ నెంబర్ అండ్ సో √2 ఈజ్ రేషనల్. సో ఈ పార్ట్ రేషనల్ నెంబర్ కాబట్టి √2 కూడా రేషనల్ నెంబర్ అవుతుంది అని చెప్తున్నారు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనము √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అని చెప్పి ప్రూఫ్ చూపించున్నాం. బట్ దిస్ కాంట్రడిక్ట్స్, ఇది విరుద్ధం అన్నమాట మనకిచ్చింది, అది రాంగ్ స్టేట్మెంట్. ద ఫ్యాక్ట్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఇర్రేషనల్ నెంబర్ ఉంది, రైట్ సైడ్ రేషనల్ నెంబర్ ఉంది. సో ఎప్పుడూ కూడా రేషనల్ నెంబర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ టు. కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అయినంత మాత్రాన √2 అనేది రేషనల్ నెంబర్ కావాల్సినటువంటి అవసరం లేదు. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ ఇన్కరెక్ట్ అజంప్షన్ దట్ 6 + √2 రేషనల్. సో ఇలా ఎందుకు వచ్చింది రాంగ్గా అంటే మనం 6 + √2ని ఒక రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల √2 కూడా ఒక రేషనల్ నెంబర్ అని చెప్పి వచ్చింది. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ ఈస్ ఫాల్స్ స్టేట్మెంట్. సో వీ కన్క్లూడ్ దట్ 6 + √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో ఫైనల్గా 6 + √2 అనేది ఏమవుతుంది అంటే ఒక ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఈ ప్రాబ్లంతో మనకి రియల్ నెంబర్స్ అనే చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఈ చాప్టర్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.